కాకుండా ఆ డబ్బు కూడా డైమండ్స్ సేల్స్ రూపంలో లేకుంటే ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉన్నింది. అప్పటికే దానికోసం వివేకానంద రెడ్డి గారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయింది, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధతో ఆయన ఎక్కువ డ్రింక్ తీసుకునే వాళ్ళు, అందరిపైన కోపపడే వాళ్ళని కూడా ఉంది. మరి ఆ కోణంలో ఎందుకు మీరు విచారణ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగడం లేదని చెప్పి నేను సుంతక్కను కోరుతా ఉన్నా. ఒకవైపు దస్తగిరి తన స్టేట్మెంట్స్లోనే చాలా క్లియర్గా చెప్పాడు. తొలిసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్లో దస్తగిరి చెప్తాడు, వాళ్ళందరూ కలిపి వివేకానంద రెడ్డి గారిని అసాసినేట్ అంటే చంపేటప్పుడు చంపక ముందు డాక్యుమెంట్స్ గురించి అడుగుతాము అని చెప్పాడు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఆయన కనుక్కోవడం కోసం ఆయన తీవ్రంగా కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని 2 సార్లు 3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు. ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకు ఎందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇన్ని కీలకమైన విషయాలు మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ అంటే ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదేవిధంగా రాజశేఖర్కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? పైపెచ్చు ఎవరికీ లేని ఒక ఫెసిలిటీ సిబిఐ మా సునీతకి ఇచ్చింది. 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతా, 2 ఉదాహరణలు. ఒకటి 28 జూలై, ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. 28 జూలై 2020 రోజు సిబిఐ వాళ్ళు సునీతక్క దగ్గర వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఆ రోజు లెటర్ గురించి అడుగుతారు. లెటర్ అనేది చాలా క్రూషియల్ ఎవిడెన్స్ కదా, అంటే టైమ్లీగా ఆ లెటర్ ఉన్న విషయం తెలిసింటే కన్నా సమయానికి అదే టైంలో తెలిసింటే ఇది 100% హత్య అని అందరికీ అర్థమయ్యేది కదా. అంత ఇంపార్టెంట్ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారు, ఎందుకు కన్సీల్ చేయమన్నారు అని చెప్పి సిబిఐ అడిగితే ఆమె చెప్పే ఆన్సరు, మాకు లెటర్ ఉన్న విషయము కృష్ణారెడ్డి గారు వాట్సాప్ పెట్టాడు, లెటర్ చూసాము, లెటర్లోని అంశాలు మేము చదివాము, నాన్నకు సంబంధించిన డెడ్ బాడీ ఫొటోస్ అన్నీ కూడా మేము చూసామని చెప్పి ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఎందుకు బయట పెట్టలేదనే విషయానికి ఒక పెద్ద థియరీనే చెప్తుంది. ఊరంతా గొడవలు అవుతాయని, ఇంకొకటని రకరకాలైన కారణాలు కూడా చెప్పింది. 28 జూలై 2020 నాడు సరిగ్గా నెల రోజులకు 27 ఆగస్ట్ 2020 రోజు మళ్ళా సిబిఐ ముందుకు వచ్చి మళ్ళా స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ రోజు ఏమని స్టేట్మెంట్ ఇస్తుందంటే, లెటర్ గురించి నేను లాస్ట్ టైం నెల క్రితం చెప్పింది అంతా తూచు,
నాకేమీ గుర్తులేదు, లెటర్ గురించి నేను చూడలేదు, నాకేమీ గుర్తులేదు. ఎప్పుడో సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ ఎస్పీ గారి చేతిలో నేను లెటర్ చూడడమే తప్ప అంతకు మించి నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి నిర్మోహమాటంగా అబద్ధం చెప్తుంది. అంటే నిజంగా సిబిఐ ఈ మాదిరి ఒక వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దాన్ని కవరప్ చేసుకోవడానికి మరో వాంగ్మూలం తీసుకునే కార్యక్రమం చేయడము ఎంతవరకు కరెక్ట్? ఇది విచారణ చేసే పద్ధతి ఇది కరెక్టేనా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండో ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే, నా బెయిల్కి సంబంధించి వాదనలు జరిగేటప్పుడు హైకోర్టులో నేను సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచా. సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు ఒక్క నిమిషం, సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు ఒక్కసారి మీరు కూడా వినండి. ఎందుకు వాయిస్ రావట్లేదు? Very hard. Last couple of months or years, he's been working extremely hard. ఏం పని చేస్తున్నారు? He's working. అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలో ఆలోచిస్తున్నారు. He's working on that. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో He's working on that. ఇది సరిగ్గా చనిపోయిన వివేకం పెదనాన్న చనిపోయిన 12 రోజులకు, అంటే మార్చి 27, 2019లో ఈ ప్రెస్ మీట్ సునీతక్క పెట్టింది. చాలా స్పష్టంగా ఆమె మాట్లాడడం మీరు కూడా విన్నారు. లాస్ట్ కొన్ని నెలలుగా మా నాన్న అవినాష్ను ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారని చెప్పి స్పష్టంగా సునీతక్క మాట్లాడిన మాటలు ఇవి. నేను ఇదే వీడియోను హైకోర్టుకి ఇచ్చా నా బెయిల్ వాదనలు జరిగేటప్పుడు. ఎంపీ టికెట్ మోటివ్ అంటారు, ఒక పక్క సొంతం కూతురే ఈ మాదిరి మాట్లాడింది, నా కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నమాట వాస్తవము అని చెప్పి ఈ వీడియో పెట్టినప్పుడు నాకు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ సునీతక్కను పిలిచి ఈ స్టేట్మెంట్కు మళ్ళీ కవరప్, ఇది మార్చ్ 27, 2019 ఇచ్చింది. మే 31, 2023 అంటే 3 ఏళ్ల తర్వాత ఈ స్టేట్మెంట్కు, ఈ ప్రెస్ మీట్ వీడియోకు కవరప్ మళ్ళా పిలిచి ఎందుకు మీరు అట్లా మాట్లాడినారు అని చెప్పి సిబిఐ అడగడము, సునీతక్క చెప్పడం, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తుంది. అయితే ఎంత విచారణలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. అంటే ఒక్కసారి వాంగ్మూలం ఇచ్చినాక ఈ మాదిరి కవరప్ చేసుకునే కార్యక్రమం, ఇంప్రొవైజ్ చేసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందా? నేను మీ ముందు 2 ఉదాహరణలు ఉంచా, 2 కూడా ఆన్ పేపర్ డాక్యుమెంటెడ్ స్టేట్మెంట్స్ కూడా మీ అందరికీ అందజేస్తా. అదేవిధంగా పండింటి రాజశేఖర్, నీరుగట్టు ప్రసాద్, షమీం వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా మీకు అందిస్తా. రెండోది, మీరు ఫర్దర్ విచారణ ఏ కోణంలో అడగాల? ఇందాక చెప్పినట్టు డాక్యుమెంట్స్ థెఫ్ట్ ఏది ఉందో ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అనేది, ఆ డాక్యుమెంట్స్ రికవరీ కోసం ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అని రౌండ్ డిసీలు ఉన్నాయి డాక్యుమెంట్స్ మీద అనేవి వరకు దస్తగిరి చెప్తాడు. తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది దస్తగిరి కూడా చెప్పాడు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది విచారణ చేసి మాకు ఫర్దర్ ఎంక్వైరీ చేసి క్లారిటీ ఇవ్వమని అడగాల, మీరు అది అడగరు. అదేవిధంగా షమీం గారు వివేకం పెదనాన్నకు సంబంధించిన సెకండ్ వైఫ్ అనే విషయం అందరికీ తెలుసు, కేసులో కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆమెకు వివేకం పెదనాన్నకు ఒక కొడుకున్నారనే విషయం, షహన్ షా అనే ఒక కొడుకున్నారనే విషయం కూడా ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది, దాని మీద ఏం డిస్ప్యూట్ లేదు. మరి ఆ వారసుడికి కూడా భవిష్యత్తులో తప్పకుండా ఆయనకు సంబంధించిన ఆస్తి తప్పకుండా పోవాలి. మరి ఆ ఆస్తి పోవాలి కాబట్టి ఆ ఆస్తి పోకుండా ఉండడం కోసం ఇది మర్డర్ ఫర్ గెయిన్ అయ్యుండొచ్చు. మరి ఈ మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారణ చేయలేదని పొరపాటున కూడా మా సునీతక్క అడగదు, సిబిఐని కానీ కోర్టును కానీ ఎవరిని అడగదు. డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి అడగదు, మర్డర్ ఫర్ గెయిన్ గురించి అడగదు. కేవలం ఇర్రిలవెంట్ ఇష్యూస్ మాత్రమే సిబిఐ ముందు లేకుంటే కోర్టు ముందు అడగడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అడగదనేది నిజంగా ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ లెటరు నిజంగా లెటర్ దాచిపెట్టడం అనేది సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికిన వాల్యుబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది ఇట్ అకౌంట్స్ టు స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ ఎ క్రైమ్. ముద్దాయిలు కావాలి వీళ్ళు, మరి ముద్దాయిలు కాకుండా ఎలా పోయినారనేది వీళ్ళకే తెలియాలి. మరి ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా నేను మీ ముందుంచిన ఉదాహరణలు. అండ్ మరీ ముఖ్యంగా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ 2021లో ఒక పెద్ద మనిషి మన 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 తెలుగు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి మరి ఢిల్లీలో ఒక కీలకమైన పోస్ట్లో ఉండడము, ఆ పెద్ద మనిషి ఆశీస్సులతో అప్పటి సిబిఐ డైరెక్టర్ గారు నియామకం కావడము, ఆయనను మరి సునీతక్క అనేక సార్లు రెఫరెన్స్తో కలవడము, చంద్రబాబు నాయుడు గారు సునీతక్క కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా ఈ కేసును తీసుకెళ్లడము, వారికి నచ్చిన వారిని మాత్రమే సిబిఐ పిలిచి విచారణ చేసింది. ఏ లెవెల్ అంటే నేను గతంలో కూడా ఎలక్షన్స్ ముందు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా 2024 ఏప్రిల్ మాసంలో పెట్టిన ప్రెస్ మీట్ కూడా అదే నా చివరి ప్రెస్ మీటు. అప్పుడు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాను. నేను హిమకుంట్ల నన్ను విచారణకు సిబిఐ పిలిచినప్పుడు నన్ను దాదాపు 12 సార్లు విచారణకు పిలిచింది సిబిఐ. మూడోసారి పిలిచినప్పుడు నేను చెప్పా, ఒక హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ రోజు మేము సీన్ ఆఫ్ క్రైమ్లో ఇంట్లో ఉన్నప్పుడు నేను పెదనాన్న డెడ్ బాడీ చూసి బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి గేట్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి దాదాపు అతనితో పాటు ఇంకొక 20-25 మంది మనుషులు ఉన్నారు అక్కడ, హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి గేటును అంటే పోలీసులకు ఫోన్ చేసినామన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగండి అని చెప్పినాం. అప్పటికి ఇంకా మా నాన్న కూడా రాలేదు సీన్ ఆఫ్ క్రైమ్కు. మా నాన్న కూడా 7:10 ఆ ప్రాంతంలో వచ్చారు. పోలీసులకు సిఐ గారికి నేనే ఇన్ఫార్మ్ చేసినాను, కొంచెం సేపు ఆగుదాము అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వివేకం ప్రధానం చనిపోయినారు, మా సార్ చనిపోతే చూడనీరా అని కొంచెం బాధపడి గట్టిగా అరిస్తే గేటును కాలుతో తంతే నేను వదిలిపెట్టేసినాం, లోపలికి అందరూ పోయి చూడండి అని చెప్పి. ఆ రోజు నేను ఆ విషయాన్ని సిబిఐకి చెప్పినాక మళ్ళా అది నేను ఆ వ్యక్తి అతనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం కనుక్కుంటే ఆ వ్యక్తి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చెప్పినాడు. ఆ వ్యక్తి దగ్గరికి 2020లో సునీతక్క మా భర్త రాజశేఖర్ గారు వెళ్ళారంట. వెళ్ళి నువ్వు సీన్ ఆఫ్ క్రైమ్కు ఫస్ట్ పోయినోళ్ళల్లో నువ్వు కూడా ఒకడివి, నిన్ను సిబిఐ వాళ్ళు పిలుస్తారు, అక్కడ జరిగింది అడుగుతారు, వాళ్ళు అడిగిన విషయం నువ్వు చెప్పాలంటే తప్పకుండా చెప్తా, అక్కడ జరిగింది వాళ్ళు అడిగింది తప్పకుండా నాకు తెలిసినంతవరకు నేను చెప్తానమ్మా అన్నాడంట. అట్లా కాదు, వాళ్ళు అడిగినప్పుడు అవినాష్ రెడ్డి నీతో గుండెపోటు అని చెప్పినాడని చెప్పి నువ్వు చెప్పాలా అని చెప్పినారంట. ఎవరు భార్యాభర్తలు ఇద్దరు ఆయనకు. అంటే నాకు అట్లా చెప్పలేదు కదమ్మా, నేను ఎందుకు చెప్పాలి అట్లా అన్నాడంట. అంటే లేదు మా నాన్నకి ఎంతో మంచి శిష్యుడివి నువ్వు, మా నాన్నకు చాలా ఆప్తుడివి నువ్వు అట్లా చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినారు. నేను చెప్పనమ్మా, జరిగినట్టు చెప్పాలంటే ఏడైనా చెప్తాము, మీరు చెప్పమన్నట్టయితే నేను చెప్పనమ్మా, అది అబద్ధము, నేను చెప్పనమ్మా అన్నాడంట. వాళ్ళు వెళ్ళిపోయి నువ్వు ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళా ఒక వారం తర్వాత రెండోసారి ఆ హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి రెండోసారి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చారు. మేము చెప్పమన్నట్లే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలా, మేము ట్రైన్ చేసినట్టే, మేము ట్యూటర్ చేసినట్టే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలా సిబిఐకి అని చెప్పి ఆ వ్యక్తి మీద ఒత్తిడి తెచ్చారు. అతను రెండోసారి గట్టిగా చెప్పడంతో, నేను చెప్పను అని గట్టిగా చెప్పడంతో వాళ్ళు వెనక్కిపోవడం జరిగింది. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ మాదిరి వాళ్ళు ట్రైన్ చేసి ట్యూటర్ చేసిన విట్నెస్లను మాత్రమే సిబిఐ పిలుచుకొని, ముఖ్యంగా నేను చెప్పిన ఈ కొత్త డైరెక్టర్ నియామకం జరిగిన తర్వాత రామ్ సింగ్ గారు వీళ్ళ చేతుల్లోకి పూర్తిగా వచ్చిన తర్వాత, సుధా సింగ్ గారిని దీపక్ గౌర్ గారిని పూర్తిగా విచారణ నుంచి తప్పించిన తర్వాత, రామ్ సింగ్ అనే వ్యక్తి వీళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ట్యూటర్ చేసి ట్రైన్ చేసి ఈ మాదిరి ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు తీసుకునే కార్యక్రమం వీళ్ళు చేశారనేది వాస్తవం. విచారణ పూర్తిగా తరోగా చూసిన వారికి ఎవరికైనా కూడా ఇది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా దస్తగిరి స్టేట్మెంట్లో ఇంకా అనేక విషయాలు చెప్తాడు. వివేకానంద రెడ్డి గారికి అనేక అక్రమ రిలేషన్స్ ఉన్నాయని కూడా, అక్రమ సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తాడు. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఆ కోణంలో కూడా మర్డర్ జరిగిండొచ్చు. ఆ కోణంలో పొరపాటును కూడా సునీతక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడూ అడగదు ఆ కోణంలో. అంటే నేను ఆ ఆస్పెక్ట్స్లోకి, ఇండివిజువల్ ఆస్పెక్ట్స్లోకి నేను పోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను పోవడం లేదు. కానీ ఆ కోణంలో మాత్రం విచారణ అడిగిన దాఖలాలు లేవు, అడిగే ప్రయత్నం కూడా చేయదు. ఎందుకంటే దస్తగిరి చెప్పిన వాంగ్మూలంలోనే క్లియర్గా ఉంది ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి. అవి ఏ రకంగా ఈ హత్యకు సంబంధము కూడా చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా డ్రైవర్ నీరుగట్టు ప్రసాద్ చెప్పిన దాంట్లో కూడా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ అయినప్పటికీ ఆ కోణంలో ఫర్దర్ విచారణ చేయమని చెప్పి మాత్రం పొరపాటున కూడా అడిగిన దాఖలాలు లేవు.
ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మాట్లాడుతాను ఉన్నాయి కాదు, ఇవన్నీ కూడా విచారణ జరుగుతున్నప్పుడే నేను అనేకసార్లు సిబిఐ డైరెక్టర్ గారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా, ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా, కానీ మా మొర ఆలకించల. ఎందుకంటే ఆ టైంలో సుబోధ్ జైస్వాల్ గారు పైన, కింద రామ్ సింగ్ గారు, వీళ్ళిద్దరి హయాంలో పూర్తిగా వన్ సైడెడ్, లాప్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది తప్ప ఈ విచారణలోని వాస్తవాలేంటి, అసలు మేము చేసేది కరెక్టా కాదా అన్న ఆలోచన అప్పట్లో నిజంగా జరిగిన పరిస్థితులు లేవు. కాబట్టి పూర్తిగా లాప్ సైడెడ్, వన్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇప్పుడు కూడా ఆమె కాండక్ట్ చూడండి, ట్రయల్ జరగకుండా ఏదో ఒక అంశం, ఏదో ఒక కారణం పెట్టి ట్రయల్ని అడ్డుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గడిచిన 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక సిల్లీ రీజన్ పెట్టి కోర్టుకు పోవడము, కోర్టు నుంచి సమ్ డైరెక్షన్ తీసుకోవడము, ట్రయల్ని అడ్డుకోవడము. బట్ మాకైతే నమ్మకం ఉంది, అంటే ఏ రోజైనా ఎప్పుడు ట్రయల్ జరిగినా కూడా దేవుని దగ్గర, దేవుని ముందు, చట్టం ముందు తప్పకుండా మా తప్పు లేదని చెప్పి, మేము క్లీన్ అని చెప్పి తప్పకుండా నిరూపించుకుంటామన్న పూర్తి ధైర్యం, విశ్వాసం, నమ్మకం మాకున్నాయనే విషయాన్ని మనవి చేస్తూ ట్రయల్ జరగడానికి సహకరించమని చెప్పి కూడా సునీతక్కను కోరుకుంటూ, ముఖ్యంగా వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ అంశాన్ని వచ్చే ఎలక్షన్ల వరకు దీన్ని డ్రాగ్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారికి మరింత రాజకీయ లబ్ధి చేకూర్చాలా, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప నిజంగా దీంట్లో న్యాయం కోసం పోరాటం అనేది ఎక్కడా లేదు, ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలు పక్కన పెట్టి తొందరగా ఈ కేసు ట్రయల్ జరిగి దేవుని ముందు, చట్టం ముందు దోషులెవరో తేలే విధంగా తప్పకుండా మరి సహకరించవలసిందిగా కూడా మరి అక్కను కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటిదాకా నేను అనేక అంశాలు మీకు చెప్పా. సునీతక్క వాళ్ళు లెటర్ దాచిపెట్టిన అంశం అయితేనేమి, అదేవిధంగా సౌభాగ్య పెద్దమ్మ అండ్ నర్రెడ్డి రాజశేఖర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు నైట్ అటెండర్ను కాణిపాకం వెళ్ళమని సెలవిచ్చి పంపడం అయితేనేమి, అదేవిధంగా దస్తగిరి స్టేట్మెంట్లో ఏదైతే డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి ప్రధానంగా కీలకంగా ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, అనేక అక్రమ సంబంధాల గురించి ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, ఇటువంటి అనేక అంశాలపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగాల్సిన సునీతక్క అవేమీ అడగకుండా ఇర్రిలవెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అడుగుతూ, ఒకవైపు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా అడ్డుకుంటూ, ఆమె దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా దస్తగిరికి ఎంత ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సునీతక్క మాత్రం మేము హైకోర్టులో దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తే వెంటనే హైకోర్టులో ఆమె ఇంప్లీడ్ అయ్యి లూథ్రాన్ పెట్టి వాదనలు వినిపిస్తుంది దస్తగిరి కోసం. ఏమిది అసలు, ఎందుకు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ అయితే మీకు వచ్చే నష్టం ఏమిటో నాకైతే నిజంగా అర్థం కాలే.